హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం చూడబోయే మూవీ వచ్చేసి సుమాల 2024లో రిలీజ్ అయింది. ఇది ఇండోనేషియన్ హారర్ ఫిలిం. ఇంకా లేట్ చేయకుండా మూవీలోకి వెళ్దామా? దానికంటే ముందు మనం కొన్ని సినిమాలో సీన్స్ చూద్దాం. ఎలా ఉందో మీకు ఒక శాంపిల్ వీడియో. ఓకే, లెట్స్ వాచ్ ఇట్. Lagi sedikit. ఓపెన్ చేస్తే మనం ఒక విలేజ్ని చూస్తాం. అందులో కొంతమంది చిన్నపిల్లలు గడ్డితో చేసిన బంతితో ఆడుకోవడానికి గ్రౌండ్కి వెళ్తారు. వాళ్ళు అలా వెళ్ళగా కాసేపట్లో చీకటి పడుతుంది. అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. కానీ ఇద్దరు మాత్రం అలానే ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళే వీళ్ళని మనం ముద్దుగా బండోడు బక్కోడు అని పిలుచుకుందాం. ఆ బండోడు బంతిని గట్టిగా తనడంతో అది వెళ్ళి పొలంలో పడుతుంది. దాన్ని వెతకడం కోసం ఇద్దరు కలిసి లోపలికి వెళ్తారు. అప్పుడే వాళ్ళకి అక్కడ ఒక వింత ఆకారంలో ఉన్న ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయి చేతిలో మనం బంతిని చూస్తాం. దాన్ని తీసుకోవడం కోసం బండోడు ఆమె వెనకాల పరిగెడతాడు. వాడి వెనకాల బక్కోడు పరిగెడతాడు. వాళ్ళు అలా ఒక అడవిలోకి వెళ్ళిపోతారు. బక్కోడు అక్కడికి వెళ్ళి చూడగా ఆ బండోడిని ఆ అమ్మాయి తలపై రాయితో కొట్టి చంపేస్తూ ఉంటుంది. దాన్ని చూసిన బక్కోడు గజగజ వణికిపోతాడు. అలానే వెళ్ళి వాళ్ళ నాన్నతో చెప్తాడు, నాన్న నా ఫ్రెండ్ని ఒక అమ్మాయి చంపేస్తుంది నాన్న అని. వెంటనే వాళ్ళ నాన్న ఊళ్ళో వాళ్ళని పిలుచుకొని ఆ ప్లేస్కి వెళ్తాడు. కానీ అక్కడ ఎవరు ఉండరు. ఆ చెట్టు మొదట్లో మనం రక్తం ఉండడం గమనిస్తాము. అది చూసి వాళ్ళందరూ భయపడిపోతారు. ఎవరో ఒకరు నది దగ్గర ఒక శవం ఉందని చెప్తారు. అక్కడికి వెళ్ళి చూడగా అది ఎవరో కాదు, మన బండోడే. అది చూసిన వాళ్ళ నాన్న బోరుమని ఏడుస్తాడు. మరుసటి రోజు ఉదయం అందరూ కలిసి ఆ బక్కోడి ఇంటికి వెళ్తారు. ఆ బండోడి వాళ్ళ నాన్న అంటాడు, నువ్వే నా కొడుకుని చంపావు అని. కానీ ఆ బక్కోడు మాత్రం నేను కాదు నాన్న, ఆ అమ్మాయి చంపింది అంటాడు. కానీ అది ఎవరు నమ్మరు. అప్పుడే ఒక పెద్ద మనిషి ముందుకు వచ్చి, అవును నువ్వు కాదు, నేను నమ్ముతున్నాను అని అంటాడు. అందరూ షాక్ అయిపోతారు. ఎవరు అని అడగగా సుమాల, ఆ దయ్యం పాప అంటాడు. అప్పుడే మనకు సుమాల అనే మూవీ టైటిల్ పడుతుంది. 29 years బ్యాక్ జరిగిన స్టోరీని మనకు చెప్పడం స్టార్ట్ చేస్తాడు. నెక్స్ట్ సీన్లో మనకి ఒక పెద్ద జమీందారు ఫ్యామిలీని చూపిస్తారు. ఇదిగో ఈవిడ పేరే సొలస్త్రి, ఇతనే సోడ్జీ మ్యాన్. మనం సోది మ్యాన్ అని పిలుచుకుందాం. సోది మ్యాన్ వాళ్ళ అంకుల్తో మాట్లాడుతూ ఉంటాడు. యాక్చువల్లీ వాళ్ళ అంకుల్ ఎందుకు వచ్చాడు అంటే ఊళ్ళో ఒక ఫ్యాక్టరీ పెట్టడం కోసం ల్యాండ్ కావాలి, ఆ ల్యాండ్ అమ్మమని సోది మ్యాన్ని అడగడం కోసం వచ్చి ఉంటాడు. కానీ సోజీ మ్యాన్ ల్యాండ్ని అమ్మను అని చెప్పేస్తాడు. వాళ్ళ అంకుల్ అంటాడు, నీకు పెళ్ళై 8 ఏళ్ళు అవుతుంది, ఇంకా నీకు వారసులు ఎవరు లేరు. సో నేను నీకు 1 సంవత్సరం టైం ఇస్తున్నా, నీకు ఇష్టం ఉన్నా లేకున్నా నేను ఆ ల్యాండ్ని తీసేసుకుంటాను అని చెప్పి వాళ్ళ అంకుల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో మనకి సోది మ్యాన్ అండ్ సోలస్త్రి మాట్లాడుకోవడం చూపిస్తారు. అప్పుడు సోది మ్యాన్ అంటాడు, నీకు 1 సంవత్సరం టైం ఇస్తున్నాను, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, నాకు వారసులు కావాలి అని అంటాడు. లేదంటే నేను ఇంకొక పెళ్లి చేసుకుంటానని చెప్పి కోపంగా వెళ్ళిపోతాడు. అది విన్న సోలస్త్రి అలా పక్కకు వెళ్ళి బాధపడుతూ ఉంటుంది. ఆ పక్కనే ఉన్న షెడ్లో 2 పనివాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళలో ఒకడు అంటాడు, పక్కన ఉన్న ఊళ్ళో ఒక ముసలావిడ ఉంది, ఆవిడ దగ్గరికి వెళ్తే ప్రెగ్నెన్సీ వస్తుంది అని అంటాడు. అది విన్న సోలస్త్రి అక్కడికి వెళ్ళాలని అనుకుంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే పని మనిషితో కలిసి అక్కడికి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళగా అక్కడ ఒక ముసలావిడ ఉంటుంది. సోలస్త్రి నాకు పిల్లలు కావాలి అని ఆ ముసలావిడని అడుగుతుంది. అప్పుడు ఆ ముసలావిడ, నీకు ఒక్కరు కాదు 2 పిల్లలు పుడతారు, అందులో ఒక పాప నీకు, ఇంకొక పాప డీమన్కి అంటుంది. అలాగే నువ్వు ఆ 2 పాపలని సంతోషంగా చూసుకోవాలి. వాళ్ళు అలా 10 సంవత్సరాలు పెరిగిన తర్వాత ఒక పాపని డీమన్ తీసుకెళ్ళిపోతుంది, ఇంకొక పాపని నువ్వు ఉంచేసుకోవచ్చు. ఒకవేళ నువ్వు కనుక వాళ్ళని సంతోషంగా చూసుకోకపోతే నీ ఫ్యామిలీని మొత్తాన్ని డీమన్ చంపేస్తుంది. అది విన్న సోలస్త్రి భయపడిపోయి చేసేదేం లేక ఓకే అంటుంది. ఇంకా ముసలావిడ ఏవేవో పిచ్చి పిచ్చివి అన్నీ కలిపి ఏదో లిక్విడ్ తయారు చేసి అది తీసుకెళ్ళి మన సోలస్త్రి నోట్లో పోస్తుంది. ఇంకా అంతే, అది తాగిన సోలస్త్రి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంది. కానీ కాసేపటికి నార్మల్ అయిపోతుంది. అప్పుడు ఆ ముసలావిడ వచ్చి ఇంకో 2 monthsలో నువ్వు ప్రెగ్నెంట్ అవుతావని చెప్తుంది. అది విన్న సోలస్త్రి హ్యాపీగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
కట్ చేస్తే మనకు నెక్స్ట్ సీన్లో సొలస్త్రీ ప్రెగ్నెన్సీ అయినట్టు డాక్టర్ వచ్చి చెక్ చేసి చెప్తుంది. అది విన్న సోది మ్యాన్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. అప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు పిల్లలకి ఏం పేరు పెడదామని చెప్పేసి. వాళ్ళు అప్పుడు అనుకుంటారు కుమాల సుమాల అని. నెక్స్ట్ సీన్లో మనకి పురుటి నొప్పులతో బాధపడుతున్న సొలస్త్రీని చూపిస్తారు. కానీ తన పక్కనే ఉన్న సోఫాలో ఒక డీమన్ కూర్చోవడం మనకు కనిపిస్తుంది. ఆవిడ 2 పాపలకి జన్మనిస్తుంది. అందులో ఒక పాప విచిత్రంగా ఉంటుంది, ఒక పాప మంచిగా ఉంటుంది. మంచిగా ఉన్న పాపనేమో ప్రాణం లేకుండా పుడుతుంది, విచిత్రంగా ఉన్న పాపనేమో ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే సోది మ్యాన్ చూడ్డానికి వస్తాడు. ఆ విచిత్రంగా ఉన్న పాపను చూసి షాక్ అయిపోతాడు. అప్పుడే తన దగ్గర ఉన్న కత్తిని తీసి ఆ అమ్మాయి గుండెల్లో పొడిచి చంపేస్తాడు. వెంటనే నార్మల్గా ఉన్న పాప ఏడవడం స్టార్ట్ చేస్తుంది. అది విన్న సోది మ్యాన్ హ్యాపీ అయిపోయి ఊళ్ళో వాళ్ళకి అందరికీ చెప్పు అని పని మనిషికి చెప్తాడు. కట్ చేస్తే మనం కుమాల పాపను చూస్తాము. ఆమెకి అప్పటికి 5 ఏళ్ళు వచ్చి ఉంటాయి. కానీ ఆమె కాలు ఒక చెయ్యి సరిగా ఉండదు. ఆమె కొంచెం వింత వింతగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఒకరోజు ఆమె వింతగా బిహేవ్ చేస్తున్నప్పుడు చూసి వాళ్ళ నాన్నకు కోపం వచ్చేసి ఆమెను తాడుతో కట్టేసి పక్కన ఉన్న షెడ్లో పడేస్తాడు. నెక్స్ట్ సీన్లో కుమాల పాప పక్కన ఉన్న మార్కెట్లోకి వెళ్తుంది. అప్పుడు కొంతమంది పిల్లలు వచ్చి ఆమెను ఏడిపించి ఆమెను రాయితో కొడతారు. అది చూసిన వాళ్ళ అమ్మ నాన్నకు కోపం వచ్చేసి మళ్ళీ అదే షెడ్కు తీసుకొచ్చి ఈసారి కొరడతో కొట్టి పనిష్మెంట్ ఇస్తాడు ఆ సోది మ్యాన్. కుమాల పాప చాలా బాధపడుతూ ఉంటే వాళ్ళ పని మనిషి వచ్చి ఓదారుస్తూ ఉంటుంది. తర్వాత తనకి ఒక గిఫ్ట్ కూడా ఇస్తుంది. ఎందుకు అంటే రేపు తన 8వ రోజు బర్త్డే. ఆ బొమ్మను చూశాక కుమాల పాప చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదే రోజు రాత్రి కుమాల పాపకి సుమాల పాప కనిపిస్తుంది. అప్పుడు మనకు అర్థమవుతుంది సుమాల ఎవరో కాదు వాళ్ళ అక్క, అదే దయ్యం పిల్ల. కుమాల సుమాలతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఒప్పుకుంటుంది. మరుసటి రోజు ఈవినింగ్ కుమాల పాప పియానో వాయిస్తూ ఉంటుంది. అది విన్న వాళ్ళ నాన్న వచ్చి ఒక్కటి పీకుతాడు. అంతే కుమాల పాపకి కోపం వస్తుంది. వాళ్ళ నాన్న రూమ్లోకి వెళ్ళి వాళ్ళ నాన్న రాసుకుంటున్న పెన్ను తీసుకొని చేతిపైన గుచ్చుతుంది. ఇంకా నెక్స్ట్ డే వాళ్ళ నాన్న పనిష్మెంట్ ఇస్తాడు తనకి. ఏంటి అంటే పెరట్లో దిష్టి బొమ్మలాగా కట్టేస్తాడు కట్టికి. ఆ రోజు నుంచి కుమాల పాప చాలా వింతగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ పని మనిషి ఎందుకు నువ్వు ఇలా బిహేవ్ చేసావని అడుగుతుంది. కానీ కుమాల అంటది నేను కాదు అది సుమాల అని అంటది. అది విన్న వాళ్ళ అమ్మ భయపడిపోతూ ఉంటుంది. అప్పుడు సొలస్త్రీ అడవిలో ఉన్న ముసలావిడ దగ్గరికి వెళ్ళాలని అనుకుంటుంది. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఆమె 1 నెల క్రితమే చనిపోయిందని చెప్తారు. సో ఇంకా చేసేదేం లేక వెనక్కి వచ్చేస్తుంది. ఇంకా ఆ రోజు నుంచి ప్రతిరోజు కుమాలని తాడుతో కట్టేసి అదే షెడ్లో ఉంచుతాడు మన సోది మ్యాన్. మరుసటి రోజు కొంతమంది చిన్న పిల్లలు కుమాలాని ఆడుకుందాం రమ్మని కిందికి పిలుస్తారు. అలా కిందికి వచ్చిన కుమాలాని మొహంపై మట్టి రాసి బండలతో కొట్టి ఏడిపిస్తారు. అదంతా వాళ్ళ అమ్మా నాన్న చూస్తారు కానీ ఏం రియాక్ట్ అవ్వరు. అది చూసిన కుమాలాకి పిచ్చి కోపం వస్తుంది. అదే రోజు రాత్రి కుమాల పాప ఒక కత్తి తీసుకుని బయటికి వస్తుంది. తనను ఏడిపించిన వాళ్ళని చంపడం కోసం బయటికి వెళ్తుంది. అప్పుడే మనకు ఒక పిల్లోడు బావి దగ్గర కనిపిస్తాడు. అక్కడికి వచ్చిన కుమాల వాడిని వీపులో కత్తితో పొడిచి అదే బావిలో పడేస్తుంది. అదే బావిలో మనకి సుమాల పాప వాటర్లో కనిపిస్తుంది. ఇంకొక 2 పిల్లలు అలా వెళ్తూ ఉండగా ఒక చెట్టు మీద కుమాల పాప కూర్చొని ఒకరిని రాయితో కొట్టి చంపేస్తుంది. ఇంకొకరిని వాడి మీద దూకి తన కడుపులో కత్తితో పొడిచి చంపేస్తుంది. నెక్స్ట్ డే ఆ ఊళ్ళో వాళ్ళందరూ ఆ పిల్లల్ని వెతకడం మనకు చూపిస్తాడు. అదే రోజు రాత్రి ఆ మిగతా 4 పిల్లలు ఒక రూమ్లో ఉండగా అక్కడికి కుమాల పాప వస్తుంది. అంతే ఒక్కొక్కరిని విచిత్రంగా చంపేస్తుంది. ఆ చంపిన అందరినీ ఆ బాడీని తలని వేరు చేసి ఆ తలలన్నిటినీ ఒక కట్టెకి గుచ్చి మధ్యలో పాతి చుట్టూ 4 బాడీస్ని వేస్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే అందరూ కలిసి సోది మ్యాన్ ఇంటికి వెళ్తారు. అలా వెళ్ళిన వాళ్ళు అందరూ ఈ హత్యలు చేసింది నువ్వే అని అంటారు. దానికి ప్రూఫ్ ఏంటి అనగా ఇదిగో చూడు ఇది నీ కూతురు బొమ్మ అని అంటారు. అప్పుడు వాడు వాళ్ళందరినీ బెదిరించి అక్కడి నుంచి వెళ్ళగొడతాడు. అది విన్న సోది మ్యాన్కి అనుమానం వచ్చి తన కూతురు ఉన్న షెడ్ చెక్ చేయడం కోసం వెళ్తాడు. అలా వెళ్ళగా తనకి ఒక మూలకి ఒక పెద్ద బొక్క కనిపిస్తుంది. అప్పుడే అర్థమవుతుంది ఇదంతా తన కూతురే చేసింది అని. అప్పుడే మనకు సొలస్త్రీ జరిగిన విషయం అంతా సోది మ్యాన్తో చెప్తుంది. అది విన్న సోది మ్యాన్ కుమాల దగ్గరికి వెళ్ళి మంచిగా అడుగుతాడు. కుమాల ఇదంతా చేసింది నువ్వేనా అని అడగగా
కాదు నాన్న, సుమాల అని అంటుంది. అది విన్న సోదిమాన్ భయపడిపోయి అక్కడి నుండి ఒక మంత్రగాని దగ్గరికి వెళ్తాడు. వెళ్లే ముందు పనివాడికి చెప్తాడు, కుమాలాని కట్టేయు అని. కుమాలాని షెడ్డుకు తీసుకెళ్లి పనివాడు కట్టేస్తాడు. షెడ్లో ఉన్న కుమాలాని చూడ్డానికి పని మనిషి వస్తుంది. కుమాల అప్పుడు ఆ ఆంటీతో అంటుంది, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో ఆంటీ అని అంటుంది. ఆ మాటలు విన్న ఆంటీ మరుసటి రోజు ఉదయాన్నే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మనకు సోదిమాన్ మంత్రగాన్ని చూపిస్తారు. అప్పుడు ఆ మంత్రగాడు ముందున్న గిన్నెలో ఏదో వేసి ఫ్లాష్ బ్యాక్ మొత్తం చూస్తాడు. మీరు చాలా పెద్ద తప్పు చేశారు అంటాడు. అది విన్న సోదిమాన్ దీనికి పరిష్కారం ఏం లేదా అని అడుగుతాడు. దీనికి పరిష్కారం ఒక్కటే, నేనే ఒక కత్తి ఇస్తాను, దాన్ని తీసుకెళ్లి సుమాల గుండెలో పొడిస్తేనే దీనికి పరిష్కారం దొరుకుతుంది అని అంటాడు. ఇంకో పక్క కుమాల పాప తనకు కట్టిన కట్లను విడిపించుకొని ఆ పనివాణ్ణి చంపడం కోసం వాణ్ణి వెంబడిస్తుంది. వాడు తప్పించుకొని బంగ్లాలోకి పరిగెడతాడు. అలా వెళ్ళిన వాణ్ణి కత్తితో పొడుస్తుంది. తర్వాత వాని గొంతు కోసి వాణ్ణి చంపేస్తుంది. తర్వాత అక్కడ ఉన్న పియానోను ప్లే చేయగా వాళ్ళ అమ్మ ఎవరు అదని బయటకు వచ్చి చూడగా అక్కడ ఉన్న కుమాలాన్ని చూసి భయపడిపోయిన సులాస్త్రి వెంటనే తన రూమ్లోకి వెళ్ళి గడియ పెట్టుకుంటుంది. అయినా కూడా మన కుమాల పాప ఆగకుండా ఆ డోర్ని తన్నుకొని లోపలికి వెళ్తుంది. వెళ్ళి వాళ్ళ అమ్మని క్రూరంగా చంపేస్తుంది. కాసేపట్లో అక్కడికి సోదిమాన్ వస్తాడు. అక్కడికి వచ్చిన సోదిమాన్ తన వైఫ్ శవాన్ని చూసి చాలా బాధపడతాడు. పక్కనే ఉన్న కుర్చీలో కుమాల పాప కూర్చొని ఉంటుంది. ఆ కుర్చీ పక్కనే సుమాల పాప నిల్చొని ఉంటుంది. కాసేపు తర్వాత సుమాల పాప కుమాల పాపని పూర్తిగా ఆవాహిస్తుంది. తను పూర్తిగా డీమన్ లాగా మారిపోతుంది. వెంటనే వాళ్ళ నాన్నను చంపడానికి తన మీద దూకుతుంది. కత్తి తీసుకుని తన కాలుని పొడి చేస్తుంది. అక్కడి నుంచి తప్పించుకున్న సోదిమాన్ ఊళ్ళోకి వెళ్ళి ఊళ్ళో వాళ్ళందరినీ లేపుతాడు. వాళ్ళకి చెప్తాడు సుమాలానే ఇదంతా చేసింది అని. అప్పుడు వాళ్ళందరూ సుమాలాని వెతకడం కోసం వెళ్తారు. అయితే మన సోదిమాన్ మంత్రగాడిచ్చిన కత్తి, ఒక తాడు, ఒక సంచి తీసుకొని సుమాలాని వెతకడం కోసం వెళ్తాడు. అలా వెళ్తుండగా తనకి తన పెరట్లో ఉన్న సుమాలను చూసి వెంబడిస్తాడు. సోదిమాన్ అలా వెతుకుతూ ఉండగా వెనుక నుంచి వచ్చి సుమాల కత్తితో సోదిమాన్ కాలుని పొడుస్తుంది. అప్పుడు సోదిమాన్ సుమాలాని కింద పడేసి తలపై కొట్టి ఆమె గుండెల్లో కత్తి దింపుతాడు. ఆమె చనిపోయిందని చూపిస్తాడు. కానీ కాసేపటికి మళ్ళీ లేస్తుంది. అప్పుడు సుమాల అంటుంది, సుమాల నవ్వుతూ, నా గుండె ఎడమ పక్క లేదు, కుడి పక్క ఉంది అంటుంది. పక్కనే ఉన్న కత్తి తీసుకొని సోదిమాన్ కడుపు చీల్చేస్తుంది, పేగులు బయటికి వచ్చేలాగా. అలానే పక్కన ఉన్న 2 కర్రలు తీసుకొని తన కనుగుడ్డలో పొడుస్తుంది. పొడిచి తనని ఒక దిష్టి బొమ్మలాగా కట్టి పడేస్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే మనకి ఊళ్ళో వాళ్ళందరూ సోదిమాన్ శవాన్ని చూడడానికి వస్తారు. ఇంకో పక్క సుమాల మంత్రగాన్ని కూడా చంపేసింది అని మనకు చూపిస్తారు. ఆ తర్వాత వీళ్ళందరి శవాలని పూడ్చిపెడతారు. ఇక్కడితో ఫ్లాష్ బ్యాక్ అయిపోతుంది. ఇప్పుడు ప్రజెంట్లోకి వస్తే మనకి ఇంతవరకు ఫ్లాష్ బ్యాక్ చెప్పారు కదా, అతను ఎవరో కాదు, కుమాల వాళ్ళ ఇంట్లో ఉన్న పని మనిషి కొడుకు, అతనే ఇతను. ఆ తర్వాత వాళ్ళందరూ కలిసి ఆ పిల్లోని చంపిన చెట్టు దగ్గరికి వెళ్ళి కొన్ని పూలు పండ్లు అక్కడ పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అదే రోజు రాత్రి మనం సుమాల పాప వేరే వాళ్ళని తింటూ ఉండగా ఒకతను చూస్తాడు. అంతే, అక్కడితో సినిమా ఎండ్. ఎలా ఉంది ఫ్రెండ్స్, నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి, కామెంట్ చేయండి. దట్స్ ఇట్ గైస్, బాయ్, జై హింద్.